హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఆర్సీబీ వరుసగా 4వ విజయాన్ని అయితే నమోదు చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఊపు మీద ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఊపు ఏదో కొంచెం ముందు నుంచి ఉండుంటే కొంచెం బెటర్ ఏమో. అంతెందుకు, ఆ కేకేఆర్తో మ్యాచ్ ఒక్క రన్ తేడాతో ఓడిపోవడం జరిగింది కదా. సో ఆ మ్యాచ్ ఓడిపోకుండా ఉన్నా కూడా ఈరోజు పరిస్థితి వేరే ఉండేది. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ తర్వాత ఆర్సీబీ 7th పొజిషన్లో ఉన్నది, 7thలోనే ఉంది. పంజాబ్ ఇంకా 8th నుంచి 9thకు పడిపోయింది. అఫీషియల్గా వాడు చూపించకపోయినప్పటికీ కూడా ఇంకా పంజాబ్ కూడా ఎలిమినేటెడే. ఎందుకంటే ఎంఐ కూడా 12 మ్యాచ్లు 8 పాయింట్లు అండ్ పంజాబ్ కూడా 12 మ్యాచ్లు 8 పాయింట్లు. ఇంకా ఎంఐ కంటే వరస్ట్ రన్ రేట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా పంజాబ్ అయితే ఎలిమినేటెడే. అండ్ ఇంకా జీటీ కూడా నాకు తెలిసి ఇంకా రేపు ఎలిమినేట్ అయిపోద్ది ఇంకా నాకు తెలిసి. సో ఐ థింక్ సో రేపటితో ఇంకా జీటీ కూడా కంప్లీట్ అవుట్ అయిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. ఐ ఆమ్ థింకింగ్ లైక్ దట్, బట్ ఏమో మరి. బట్ ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్ అవకాశాలని ఇంకా సజీవంగా ఉంచుకుంది అని అంటున్నారు. కానీ నాకైతే లేదులేండి, నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అండ్ డీసీ టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఫైర్ మీదే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 7 మ్యాచ్ల్లో 2 ఓడిపోవడం జరిగింది, మిగతా 5 గెలిచారు వాళ్ళు. సో డీసీ మొదట 5 మ్యాచ్లు ఒకలా ఉంది, తర్వాత 7 మ్యాచ్లు ఒకలా ఉంది. అండ్ పోరల్ కానీ జేక్ ఫ్రాసర్ కానీ వీళ్ళంతా కూడా అసలు గట్టిగా ఆడుతున్నారు. అండ్ పంత్ ఎప్పుడు ఎలాగ ఆడుతారో చెప్పలేం కూడా. సో అది కష్టమే అని ఉంది. అండ్ తర్వాత సిఎస్కే మ్యాచ్ అది కష్టమే. పోనీ ఆ 2 గెలిచిందే అనుకుందాం. అటు ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, సిఎస్కేకి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ వాళ్ళు దీంట్లో ఏదన్నా ఒక్కటి గెలిచినా కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ముందుకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 12 పాయింట్లు ఉన్నాయి, వాళ్ళకి 14 పాయింట్లు అయిపోతాయి. సో నాకైతే లేదు, ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళదు అని క్లారిటీ అయితే ఉంది నాకు. కాకపోతే ఏంటంటే వెళుతూ అంటే బేసిక్గా ఆర్సీబీ ట్రైన్ మిస్ అవుతోంది, వరుస పెట్టి మిస్ అవుతోంది. యాక్చువల్గా దీనికి ముందు 3 మ్యాచ్ల ముందే మిస్ అవుతుంది అనుకున్నారు, బట్ అదే ఎక్కేస్తుంది అనుకున్నారు, బట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఎక్కేస్తుంది అనుకున్నారు, మిస్ అయింది. మొన్నటి మ్యాచ్ ఎక్కేస్తుంది అనుకున్నారు, మిస్ అయింది. ఈ మ్యాచ్ ఎక్కేస్తుంది అనుకున్నారు, మిస్ అయింది. బేసిక్గా ఆర్సీబీ మిస్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఆర్సీబీ కోసం ట్రైన్ అయితే వెయిటింగే. ఎందుకంటే ఇంకా అది ఇప్పుడు ఆడి వేస్టింగ్ ఏం ఉపయోగం లేదు. సో అస్సాం ట్రైన్ అయితే వెయిటింగే. కాకపోతే ఏంటంటే అది ఎక్కేలోపు మొత్తం ఫ్యాన్స్ అందరికీ కూడా, ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ట్రీట్ ఇస్తున్నారనమాట. ఇప్పటికి 4 ట్రీట్లు ఇచ్చారు. సో ఇంకొక 2 ట్రీట్లు ఇచ్చినా కూడా ఆ తర్వాత బయలుదేరాల్సిందే అనే ఫీలింగే ఉంది నాకైతే మాత్రం. సో అది మ్యాటర్. నాకైతే నమ్మకం లేదు నాకు. ఇప్పుడు ఈ ఫామ్ బాగానే ఉంది, నేను కాదని చెప్పను. సిరాజ్ అది కాదయ్యా, అది మరి లాస్ట్లో సిరాజ్ 4 ఓవర్లకు 43 రన్లు ఇచ్చి, అంటే నాకు ఏందో అది 4 ఓవర్లకు 43 రన్లు ఇచ్చి నువ్వు ఏందయ్యా, ఏదో భువనేశ్వర్ లాగా నిన్న 4 ఓవర్లకు 12 రన్లు ఇచ్చిన భువనేశ్వర్ కూడా అనలేదు కదయ్యా. నువ్వేంది 4 ఓవర్లకు 43 ఇచ్చి అంటనం ఏందో అనుకున్నాను నేను. ఏందో మనిషి. సో ఇంకా ఆ టీంని అస్తమానం నమ్ముకోలేములేండి, అది వేరే విషయం. అందుకే నాకు నమ్మకం అయితే లేదు. సో ఇంకా ఏదో ఒక మ్యాచ్ పోయినట్టే కదా ఇంకా. అండ్ వీళ్ళు గెలవడం సంగతి పక్కన పెడితే వేరే వాళ్ళు గెలిచినా కూడా ఈ టీం ఇంటికి వెళ్ళిపోయినట్టే, అలా ఉంది పరిస్థితి. కాబట్టి చెప్పలేము. ఏమో ఎల్ఎస్జి నెక్స్ట్ డీసీ అండ్ ఎంఐతో మ్యాచ్లు ఉన్నాయి. ఒకవేళ అవి 2 అది గెలిచిందంటే అదైనా చాలు. ఇంకా ఎటు చూసుకున్నా కూడా లాసులు గట్టిగానే ఉన్నాయి. అండ్ డీసీ మ్యాచ్ ఒకటి ఉంది 12వ తారీఖున ఆర్సీబీతో. ఏముంది ఎల్లుండే ఒకసారి, నేను ఆల్రెడీ 10వ తారీఖున రికార్డ్ చేస్తున్నాను కదా. ఓకే, ఐ మీన్ 9న మ్యాచ్ అయింది. సో 12 మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది. సో ఇంకా అట్లాగా మొత్తం అంతా కూడా చెప్తున్నా కదా, కష్టం అనే ఫీలింగే ఎక్కువ ఉంది. పాసిబిలిటీ లేదు వెళ్ళడానికి ముందుకి. బయట మీమ్స్ కప్పు తుడిచిపెట్టండి అమ్మా, ఐపీఎల్ ట్రోఫీ, ప్లే ఆఫ్స్కి వస్తున్నాం ఇట్లా మీమ్స్ వస్తుంటే నాకు నవ్వు వచ్చింది నాకు. బట్ ఎనీహో బాగా ఆడటం జరిగింది. అంటే ఈ మ్యాచ్ టీమ్ పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనే ఫీలింగ్ వచ్చింది. డూప్లెసిస్ ఫాస్ట్గానే అవుట్ అయిపోయినా కూడా విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు. అండ్ విల్ జాక్స్ ఏదో ట్రై చేశాడు కానీ అవుట్ అయిపోయాడు. బేసిక్గా ఈరోజు వీళ్ళు బాగా ఆడారనే కంటే వాళ్ళు బాగా వదిలేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటా రెండా ఎన్ని క్యాచ్లు వదిలేరు అసలు. బేసిక్గా ఒక క్యాచ్ ఎప్పుడో పడితే మధ్యలో ఎవరిదో క్రిక్ బజ్లో కామెంటరీ ఏమని రాసిన అనుకుంటున్నారు,
బ్రేకింగ్ న్యూస్, పంజాబ్ వాళ్ళు క్యాచ్ పట్టారని చెప్పి రాయడం జరిగిందనమాట. అంటే నేను రన్ రేట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత రన్ రేట్ ఉంటుంది, ఇవన్నీ చూడటం కోసం నేను అక్కడ ల్యాప్టాప్లో మ్యాచ్ చూస్తూ ఇటు క్రిక్ బజ్లో కూడా చూస్తూ ఉంటాను అనమాట. సో అంటే మనకి రన్ రేట్ మెయింటైనింగ్ అనేది తెలియాలి కదా. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్లో కూడా మనకి ఎంత రిక్వైర్డ్ రన్ రేట్ ఉంది అండ్ పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ చెక్ చేయడానికి మరి క్రిక్ బజ్లో స్కోర్ చూడాల్సిందే, తప్పదు. దాంట్లో మనకు మ్యాచ్ కనబడుతుంటుంది మొత్తం ల్యాప్టాప్లో. సో అలా చూస్తూ ఉన్నా ఇంకా వాడు అట్లా పెట్టాడు, ఆ రేంజ్లో వదిలేశారు వీళ్ళు క్యాచ్లు. ఏమో అసలు ఇంట్రెస్ట్ లేదన్నట్టే వదిలేశారు. అండ్ వాళ్ళు వదిలేసిన క్యాచ్లకు ఆబ్వియస్లీ వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు, అంతే కదా. ఇప్పుడు విరాట్ కోహ్లీ 0 దగ్గర క్యాచ్ ఇచ్చాడు, 10 దగ్గర క్యాచ్ ఇచ్చాడు. ఈ ఇనీషియల్ స్కోర్స్లోనే గట్టిగా క్యాచ్లు ఇచ్చినా కూడా వదిలేయడం జరిగింది. సరే 10 దగ్గర అంటే కొంచెం టఫ్ క్యాచ్, బట్ పట్టేయచ్చు, అంత టఫ్ ఏం కాదు. అది జడేజా ఉంటే సింగిల్ హ్యాండ్తో పట్టేయమన్నా పట్టేస్తారు, ఇట్లా పట్టుకుంటే అయిపోయింది అన్నట్టు ఉంటాడు మనిషి. అది వదిలేశారు. 0 దగ్గరది ఈజీ క్యాచ్ నన్ను అడిగితే, బట్ దాన్ని వదిలేయడం జరిగింది. తర్వాత రజత్ పతిదార్దేనా మనోడిది, రజత్ పతిదార్దే ఒకటి, తన పేరు హర్షల్ పటేల్ వదిలేశాడు. ఇక తర్వాత అది కూడా ఈజీ క్యాచే, చాలా ఈజీ. అంటే బౌండరీ దగ్గర ఇట్లా ఇట్లా పరిగెట్టుకుంటూ వచ్చాడు, ఈజీగా పట్టేయచ్చు అది, దానికి మళ్ళీ డైవ్లు కూడా అక్కర్లేదు, అలాంటిది ఈజీగా వదిలేయడం జరిగింది దాన్ని కూడా. సో ఇలాగా వరుస పెట్టి క్యాచ్లు వదిలేరు. అండ్ మళ్ళీ రజత్ పతిదార్ది మనోడు 6లు బాగా కొట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా వదిలేరు. ఇక వదులుతానే ఉన్నారు మొత్తం క్యాచ్లన్నీ కూడా. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి పట్టేశారు, ఏదో అది వేరే భయంకరమైన ఫీల్డింగ్ యూనిట్ లాగా. ముందంతా ఏడు చేశారు నాకు అర్థం కాలే. సో వాళ్ళు అంతలాగా వదిలేయడం వల్లే ఈ మాత్రం స్కోర్ వెళ్ళిందని అయితే నాకు అనిపిస్తుంది. నాకు అంటే వీళ్ళు బ్యాటింగ్ బాగుంది అంటే నాకు విరాట్ కోహ్లీది బ్యాటింగ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ 47 balls 92 అంటే అది హైలైట్ అని చెప్పొచ్చు. కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే సరే వదిలేశాడు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ని చూపించి ఇంటర్నెట్లో నేనేమంటున్నా అంటే ఎలివేషన్స్ ఇస్తున్నారు, వేరే మీమ్ పేజీల కింద కామెంట్స్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా కూడా. నేనేమంటానంటే ఇన్ని క్యాచ్లు వదిలేరు కాబట్టి కొట్టాడా, వరల్డ్ కప్లో ఇట్లా వదలరా, వరల్డ్ కప్ టైంలో ఎవరు వదలరా, వరల్డ్ కప్కి సిద్ధం అవుతున్న కింగ్ అది ఇది అంటే వరల్డ్ కప్లో ఎవరు వదలరు. ఏదో ఒక్కటి వదిలితే వదులుతారేమో పొరపాటున, బట్ ఇన్ని క్యాచ్లు అయితే అసలు వదలరు, ఇన్ని ఛాన్స్లు ఇయ్యరు అసలు. సో ఐ డోంట్ థింక్ సో. సో అందుకే నాకు ఈ ఇన్నింగ్స్ సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అంటే ఆడాడు బాగా కొట్టాడు, ఆ స్ట్రైక్ రేట్ కూడా 195 మెయింటైన్ చేశాడు, అసలు సెంచరీ అయిపోద్ది అనుకున్నాను నేను. సో ఇంకా అంతవరకు వచ్చాడు కానీ ఇంకా నాకైతే అనిపించట్లేదు ఏదో బాగా కొట్టాడు అనే ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే అన్ని క్యాచ్లు వాళ్ళు వదిలిన తర్వాత వచ్చిన ఇన్నింగ్స్ ఇది. సో ఇది నేను అంటే బేసిక్గా దీన్ని అందరూ ఎట్లా చూస్తున్నారు, ఓకే కోహ్లీ ఈ రేంజ్లో ఆడాడు కాబట్టి నెక్స్ట్ ఇది T20 వరల్డ్ కప్ ఏదవుతుంది దాంట్లో కూడా ఇట్లాగే ఆడతాడని. బట్ వీళ్ళు ఇక్కడ ఈ రేంజ్లో క్యాచ్లు వదిలేరు, అక్కడ అట్లా వదలరు కదా, అది నా పాయింట్. ఇంకా అందుకే నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు నాకు. బట్ ఇంకా ఓకే ఆడారు అంతే. ఇంకోటి వీళ్ళు లాస్ట్ 4 మ్యాచ్ల నుంచి కూడా బాగా ఆడుతూ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే వాళ్ళకి అప్పటికే ఇంకేం లేదు గెలవడానికి, లేదంటే ఓడిపోవడానికి ఇంకేం లేదు వాళ్ళ చేతుల్లో ఏముంది. అప్పటికే 8 మ్యాచ్లకు 7 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. సో ఇంకేముందలే అనే ఫీలింగ్లో ఉంటారు కదా ఆబ్వియస్లీ. సో అప్పుడు వీళ్ళు ప్రెషర్ లేకుండా ఆడారు. సో ప్రెషర్ లేకుండా ఆడటం వల్ల టీం చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతుంది, అట్లీస్ట్ కొంతమంది అయినా సరే పర్ఫామ్ చేయగలుగుతున్నారు. సో అదనమాట మ్యాటరు. అండ్ ఎనీహో మొత్తానికైతే మాత్రం రజత్ పతిదార్ 23 balls 55 కొట్టాడు, గ్రీన్ 27 balls 46. రజత్ పతిదార్ స్ట్రైక్ రేట్ 239 అంట, 2 కూడా ఆడాడు. బట్ అదే అంట క్యాచ్ డ్రాపుల తర్వాత కాబట్టి ఇది కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా తర్వాత దినేష్ కార్తిక్ 7 balls 18. సో మొత్తానికి వీళ్ళంతా కలిపి 241 runs అయితే కొట్టారు, చాలా భారీగా కొట్టారని చెప్పొచ్చు. వాళ్ళ దాంట్లో ఎవరైనా కొద్ది కంట్రోల్ చేశారంటే హర్షల్ పటేలే, 4 ఓవర్లకి 38 runs ఇచ్చి 3 wickets. తర్వాత కావేరప్ప అని కొత్త బౌలరు 4 ఓవర్లకి 36 runs ఇచ్చి 2 wickets తీయడం జరిగింది. బట్ నిజానికి మనోడు 2 wickets కంటే ఎక్కువే తీయాలి, ఎందుకంటే మనోడు బౌలింగ్లోనే వదిలేశారు మొత్తం 2 క్యాచ్లు కూడా. స్టార్టింగ్లో ఫస్ట్ కోహ్లీది తన బౌలింగ్లోనే వదిలేయడం జరిగింది, అవును. తర్వాత డూప్లెసిస్ని అవుట్ చేశాడు, ఎందుకంటే ఫస్ట్ ఓవర్ తనే కదా వేసింది. సో ఫస్ట్ ఓవరే క్యాచ్ ఇచ్చారు కోహ్లీ, వదిలేశారు. సో తన బౌలింగ్లో కోహ్లీని అవుట్ చేసే ఛాన్స్ పోయింది. రజత్ పతిదార్ అలాగే హర్షల్ పటేల్ తన బౌలింగ్లోనే వదిలేశాడు. కోహ్లీ 10 runs దగ్గర డ్రాప్ చేసింది కూడా తన బౌలింగ్లోనే. సో కోహ్లీని 2 సార్లు అవుట్ చేసి ఛాన్స్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళు పట్టకపోతే పాప మనోడు ఏం చేస్తారు. సో మనోడు బాగానే బౌలింగ్ వేసినట్టే, యాక్చువల్గా 4 wickets ఉండాలి అక్కడ నెంబరు. సో కైండ్ ఆఫ్ పాపం 2 ఉన్నాయి అన్నమాట మనోడికి. ఇంకా తర్వాత హర్షదీప్ బాగానే తిన్నాడు, శామ్ కరణ్ బాగా తిన్నాడు, చాహర్ బాగా తిన్నాడు,
లివింగ్స్టన్ కూడా కొంచెం ఓకే ఓకే అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 10 బిలో ఉన్నాడు కదా, సో ఓకే అనుకోవచ్చు అనమాట. బట్ ఏదైనా వరస్ట్ అనే చెప్పొచ్చు. బేసిక్గా పవర్ ప్లేలో వీళ్ళు ఎక్కువ కొట్టలేదు, 56 రన్సే కొట్టారు. బట్ ఆ తర్వాత నుంచి కూడా బాగా ఆడుతూ వచ్చారు. ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి గట్టి కొట్టేశారు ఇంకా. సో అది మ్యాటర్. ఇంకా ఆ తర్వాత వీళ్ళు బ్యాటింగ్ దిగారు. ప్రభసిమ్రన్ త్వరగా ఫస్ట్ ఓవర్ అవుట్ అయిపోయినా కూడా బెయిర్స్టో అండ్ రైలీ రూసో వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడారు. మెయిన్ ఎస్పెషల్లీ రైలీ రూసో చాలా మంచి హిట్టింగ్ అయితే చేశాడు. బట్ అది సరిపోలేదు, అంటే త్వరగానే వికెట్లు పడిపోయాయి. ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా వరుస పెట్టి వికెట్లు పడిపోతూనే వచ్చాయి. ఇక అంటే మూడో వికెట్ వరకు కొంతవరకు ఏదో కాపాడారు కానీ నాలుగోది ఐదోది త్వరగానే పడిపోయి ఇంకా తర్వాత 6, 7, 8, 9, 10 ఇంకా వరుస పెట్టి గ్యాపులు లేకుండానే అంటే క్విక్ ఇంటర్వెల్స్లోనే పడిపోయాయి అనమాట. ఎక్కువ టైం తీసుకోలేదు. ఇప్పుడు మనం గమనించినట్టయితే 14వ ఓవర్లో ఒకటి, 15వ ఓవర్లో ఒకటి, 16వ ఓవర్లో ఒకటి, 17వ ఓవర్లో మొదటి బాల్కి ఒకటి, 6వ బాల్కి ఒకటి అయిపోయింది ఇంకా. సో ఇంకా వరుస పెట్టి వికెట్లు పడిపోయి బేసిక్గా మ్యాచ్ని ఫాస్ట్గానే ముగించారు. 17 ఓవర్లకి అయిపోయింది. వర్షం వల్ల మధ్యలో కొంచెంసేపు ఆగింది కదా, సో అట్లా ఆగినప్పటికీ కూడా మ్యాచ్ వీళ్ళు 3 ఓవర్ల ముందే ఆల్అౌట్ అయిపోయేసరికి కొంచెం త్వరగానే అయిపోయింది అనమాట మ్యాచ్. లేదంటే ఇంకొంచెం లేట్ అయ్యేది. బట్ ఎనీహో వీళ్ళు శశాంక్ సింగ్ బాగా ఆడాడు కానీ అంత మళ్ళీ విరాట్ కోహ్లీ రన్అట్ అవుతుందో అది టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సో అది ఇంకా ఓ పక్క పడిపోతూ డైవ్ వేస్తూ మరీ బాల్ త్రో చేస్తే కరెక్ట్గా వెళ్ళి మిడిల్ స్టంప్కి తగిలింది. అది కరెక్ట్గా తగిలింది మిడిల్ స్టంప్కి. హైలైట్ అనిపించింది నాకైతే మాత్రం. సో బాగా రన్అట్ చేశాడు విరాట్ కోహ్లీ, అది హైలైట్. ఇంకా లివింగ్స్టన్, జితేష్ శర్మ వీళ్ళు ఏమి లేదు. శామ్ కరణ్ ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. అభిషేక్ శర్మ పేనే అవుట్ అయిపోయాడు. హర్షల్ పటేల్ ఏట్లేదు. రాహుల్ చహర్ ఏట్లేదు. హర్షదీప్ సింగ్ ఏట్లేదు. ఇంకా వాళ్ళంతా బౌలర్లు, వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ. బట్ ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళ దాంట్లో బెటర్గా బౌలింగ్ వేసింది ఎవరు అంటే వీళ్ళు కూడా గట్టిగానే తిన్నారు యాక్చువల్గా. వికెట్లు పడిపోయి కానీ లేదంటేనే స్వప్నిల్ సింగ్ కొంచెం బెటర్, 3 overs 28, ఫెర్గుసన్ 3 overs 29, ఇద్దరు 2 వికెట్లు తీశారు. సిరాజ్ 4 ఓవర్లకు 43 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నాకు అదే 4 ఓవర్లు 43 రన్లు ఇచ్చి అంటే నాకు అది ఇదిరా ఆయన ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు అనిపించింది నాకు మనసులో. ఇంకా తర్వాత అదే మొత్తానికి అయితే ఆర్సీబీ గెలిచింది. సో ఇంకా వీళ్ళకి మళ్ళీ 12వ తారీఖున ఇంకొక అగ్ని పరీక్ష ఉంది డీసీతో. ఇంకా తర్వాత మళ్ళీ 18 దాకా ఇంకేం లేదు. ఇంకా ఆ గ్యాప్లో ఏంటంటే వేరే టీం మ్యాచ్ల మీద వీళ్ళ డిపెండెన్సీ అనేది ఉంటుంది కాబట్టి అవి చూసుకుంటే సరిపోద్ది ఇంకా. బట్ నాకైతే లేదులే, నాకు నమ్మకం అయితే లేదు. నేనైతే వెళ్ళదనే అనుకుంటున్నాను నేనైతే. సో అదే 5th పొజిషన్ ఆర్ 6th పొజిషన్కి రావడం, లేదంటే వేరే టీం అవకాశాలు చెడగొట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి తప్పిస్తే వీళ్ళు వెళ్ళడం అయితే మాత్రం మ్యాక్సిమం అవని పని అని అయితే అనిపిస్తుంది. సో అది మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ వెళ్తుంది అనుకుంటారా లేదనుకుంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.